నాకు హైదరాబాద్లో ఒకటే ల్యాండ్ ఉందన్న, అది కూడా గండి మైసమ్మలో 120లో నేను కొన్నానన్న. అది ఇంటి లోన్ తీసుకొని కొన్నాను, నేను శ్రీరామ్ ఫైనాన్స్ నుండి లోన్ తీసుకున్నాను. శ్రీరామ్ ఫైనాన్స్ నుండి లోన్ తీసుకున్న తర్వాత కూడా నాకు అటు ఇల్లు ఇల్లు ఈఎంఐ కట్టలేకపోతున్నాను, ఇక్కడ ఉన్న భూమి కూడా లాక్కున్నారన్న. ఇప్పుడు ఏంది అసలు ఈ 22A అంటున్నారు, హైడ్రా అంటున్నారు, ఈ భూములు నిషేధిస్తా అంటారు, గవర్నమెంట్ భూములు అంటారు. ఎట్లా మీ పేదలు ఎట్లా బతకాలి, ఏంటి అసలు పరిస్థితులు? అటు నేను కొన్నది ఏంటంటే హైడ్రా మేము బఫర్ జోన్లో కొనలే, మన తర్వాత కాలువ పక్కన కొనలే, ఏడ కొనలే. నేను కొన్నది మంచి ప్లేస్ ఉండే, గవర్నమెంట్ పర్మిషన్ ఉండే, ట్యాక్సీ ఉండే, క్లియరెన్స్ ఉండే, ఎన్ఓసి ఉండే, అన్నీ ఉన్నాక నేను ముందు జాగ్రత్త పెట్టి నేను కొన్నాను. దేని మీద ఇంటి మీద లోన్ తీసుకొచ్చి కొన్నాను. ఆ ఇంటి మీద లోన్ తీసుకొని కొన్నా కూడా నాది గండి మైసమ్మలో మొత్తం ఉన్నది భూమి అంతా లాక్కొని కంచె వేసేశారు. కంచె వేసిన తర్వాత అన్ని పర్మిషన్ ఉన్నాక మీరు ఎట్లా కంచె వేశారని నేను కంటెంప్ట్ కోర్టు కేసు వేశాను. కేసు వేసిన తర్వాత నా మీద కోర్టు నుండి నాకు సహకారం వచ్చింది. కానీ నేను అదే సహకారం తీసుకొని నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ఓ ఏమన్నారు, కట్టుకోమన్నారు. ఎంఆర్ఓ కట్టుకున్న తర్వాత మళ్ళీ కూలగొట్టింది ఎంఆర్ఓనే కూలగొట్టించారు. దాని తర్వాత ఎందుకు కూలగొట్టించారని నేను నేను ఆటో నడుపుతానన్నా. ఆటో ఏమో ఫ్రీ బస్ వల్ల అదే ఎఫెక్ట్, ఇటా ఉన్న ఇల్లు పోయింది. అసలు ఏంది గవర్నమెంట్ పేదల పట్ల ఏంది అసలు ఇంత కక్ష ఏంది, ఇట్లా వివరించడం ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు గవర్నమెంట్ నాకు చెప్పడానికి కూడా గలీజ్ మాటలు వస్తున్నాయి, కానీ ఇది గవర్నమెంట్ ప్రజల కోసం అనుకోని మేము ఓట్లు వేసామన్నా. ఈ ప్రజల నేను ఓటేసానన్నా. ఎందుకంటే నా ఆటో మీదనే నా బ్యానర్ పెట్టనే మైక్ మీద తీర్చుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపియాలి ప్రచారం చేసినాను. ఇవాళ అదే ప్రభుత్వం నా పుట్ట మీద కొడుతుందని నేను అనుకోలే.